వ్యాపార పరమార్థమయ్యాక పరిస్థితి మారింది. ఒకవైపు వ్యాపారుల మాయాజాలం, మరోవైపు పగబట్టి ప్రకృతి కొట్టిన దెబ్బలకు కుంగిపోతున్నారు. దీనికి తోడు పెరిగిన పెట్టుబడులతో లాభాల సంగతి దేవుడెరుగు, బతుకు గడిస్తే చాలనుకునేటట్లు మిగిలారు. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే మిశ్రమ వ్యవసాయం ఒక్కటేనని భావించి ఆ దిశగా పయనిస్తున్నారు. ఈ కోవలోనే కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు ప్రకృతి విధానంలో సమీకృత వ్యవసాయాన్ని ఓ మోడల్గా తీర్చిదిద్దారు. సమీకృత వ్యవసాయం, సమగ్ర వ్యవసాయం లేదా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అనేది ఒక రకమైన వ్యవసాయం. ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ విధానంలో ఒకే ఉత్పత్తి వ్యవస్థలో పంటలు, పశువులు, చేపల వంటి బహుళ భాగాల ఏకీకరణ సాధ్యమవుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అనేది పంటల సాగు, పశుపోషణ, చేపల పెంపకం, కోళ్ల పెంపకం వంటి అనేక రకాలైన వ్యవసాయాల విభాగాలను ఒక వ్యవస్థగా మిళితం చేసే ఒక రకమైన వ్యవసాయం. ఈ వ్యవసాయాన్ని ఆధునిక పద్ధతుల్లో ప్రకృతి విధానంలో చేస్తున్నారు కృష్ణా జిల్లా పెడన మండలం మడక గ్రామానికి చెందిన రైతు సాంబశివరావు. రైతు సాంబశివరావు సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో 10 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్నారు. 3 ఎకరాల వ్యవసాయ భూమిని ఒక మోడల్ ఫామ్గా తీర్చిదిద్దారు. ఒక పంట, 2 పంటలు కాకుండా ఏకంగా 40 పంటలను సాగు చేస్తున్నారు. ఏడాదిలో నిరంతరం దిగుబడులు వచ్చేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఇందులో పలు రకాల పండ్ల మొక్కలు, పలు రకాల ఆకుకూరలు, కూరగాయలు సాగు చేస్తున్నారు. వీటితో పాటు చేపలు, కోళ్లు, పశువుల పెంపకం కూడా చేపడుతున్నారు. ఒక 10 సంవత్సరాల నుంచి పాలేకర్ గారిది ప్రకృతి వ్యవసాయం చేస్తానండి. మరి ఇక్కడ ఒక 3 ఎకరాల్లో నేను ఒక 20 రకాల ఫ్రూట్స్, ఒక 20 రకాల కూరగాయలు వేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే మామిడి, సపోటా, నేరేడు, జామ, సీతాఫల, రామఫల, లక్ష్మణ ఫల, వాటర్ యాపిల్, బొప్పాయి, జామ, డ్రాగను, స్ట్రాబెర్రీ, అలాగే కూరగాయలు కూడా ఒక 7-8 రకాల ఆకుకూరలు, అలాగే తీగజాతి, బీరకాయ, కాకరకాయ, పొట్లకాయ, సొరకాయ, క్యారెట్, క్యాబేజీ, క్యాలీఫ్లవరు, బీట్రూటు, ముల్లంగి, చిలకడదుంప, అలాగే టమాటా, వంకాయ, బెండకాయ, దోసకాయ, ఇంకా అంతర పండగ ఏంటంటే మినువులు, పెసర, వేరుశనక్కాయ. ఇలా ప్రతిది కూడా ఏంటంటే ప్రతి అంగుళం కూడా మేము వేస్ట్ చేయకుండా అంగుళం కూడా మేము అన్ని రకాల పంటలు వేసుకుని దీన్ని పండించడం జరుగుతుందండి. ఇక్కడంతా కూడా ఏంటంటే టెక్నాలజీ వాడుకుంటూ ఇక్కడ అంతా డ్రిప్ సిస్టమ్ అనమాట. అంటే ఈ 3 ఎకరాల్లో దరిదాపులు 3 సోలార్ బోర్లు ఉన్నాయండి. ఒక 40 సెంట్లో చెరువు ఉంది. దాంట్లో ఒక జెట్ మోటార్ వేసుకుని డ్రిప్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అంతా ఒక గంటలో ఈ 3 ఎకరాలు తడిపే రీతిలో డిజైన్ చేయడం జరిగిందండి. ఈ సమ్మర్ కూడా ఏంటంటే గ్రీన్ నెట్లు వేసుకుంటూ ఆకుకూర తీస్తూ సైడ్ అమ్మడు కూడా స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ కూడా మేము పెంచడం జరుగుతుంది. ఇది కాకుండా ఏంటంటే ప్రతిదీ కూడా ఏంటంటే ఎరువులు అనమాట. ప్రతిదీ కూడా ఏంటంటే ఏ టైంకి ఏ ఆహారం ఇవ్వాలి, సాయిల్ ఏంటి, అలాగే ఏ యొక్క తెగులకి ఏం కొట్టాలి, కషాయాలు కానీ, అలా ప్రతిదాన్ని కూడా మేము ముందే ప్రిపేర్. ఒక పంట ఇప్పుడు ప్రజెంట్ పుచ్చకాయ వేసామండి. ఈ పుచ్చకాయకి వేసే ముందే మేము కొన్ని కషాయాలు రెడీ చేసుకుని ఉన్నాము. ఇప్పుడు మాకు అద్భుతంగా వచ్చింది. ఇంకొక 20 రోజుల్లో పుచ్చకాయ మా చేతికి రావడం జరుగుతుందండి. ఒక 3 రకాల పుచ్చకాయలు సార్. ఇదేంటంటే ఎల్లో పుచ్చకాయ అనేది ఒకటి ఉంది. రెండోది ఏంటంటే గ్రీన్గా ఉంటుంది, లోపల ఎల్లో ఉంటుందండి. అలా తర్వాత ముందు సారలది నార్మల్గా మనకు దొరికేదండి. అలా ఒక 4 రకాల పుచ్చకాయ ఇక్కడ వేయటం జరుగుతుంది. మేము ఒక 4-5 ఆవులు పెంచడం జరిగింది. అలాగే దాంతోపాటు కోళ్ళ పరిశ్రమ జరుగుతుంది. అలాగే ఇక్కడ ఒక 40 సెంట్లో ఫిషింగ్ అనమాట, అంటే చేపలు కూడా పెంచడం జరుగుతుందండి. అంటే ప్రతిదీ కూడా అనమాట, అంటే ఒక రైతుకి అన్ని రకాలుగా ఆదాయాలన్నమాట. ఒకటి కాకపోతే ఒకటైనా అట్లా మల్టీ క్రాప్స్ అనమాట. అన్ని రకాల పంటలు వేసుకుంటే మనకు ఒక పంట మనకి చేతికి రాకపోయినా ఇంకో పంట రావడం అనేది జరుగుతుందండి. మనకి దిగుబడి ఎక్కువ వస్తుంది, ఇది మనకి ఆదాయం బాగుంటుంది, ప్లస్ లేబర్ ఖర్చు కూడా తగ్గుతుంది. సమ్మర్ కూడా అన్ని రకాల పంటలు మేము మా కస్టమర్కి ఏదైతే అలవాటు పడ్డారో సమ్మర్లో కూడా లేదు అనకుండా 365 రోజులు ఇచ్చే రీతిలో మేము డిజైన్ చేస్తాం జరుగుతుందండి. అని చెప్పేసి మల్టీగ్రెయిన్ ఘనజీవామృతం ఇవ్వటం, జీవామృతం కూడా కలిపి మిక్స్డ్ అనమాట ఇస్తుంటే మంచి గ్రోత్ వస్తుంది. అలాగే భూమిలో కార్బన్ అనేది లేకపోయేటప్పుడు దానికోసం బొగ్గు కొనడం జరిగిందండి. అలాగే కూలింగ్ కోసం అంటే కోకోపీట్ అనమాట. అలాగే జిప్సం, కాల్షియం కావాలంటే ఏం కావాలి, ఒక జిప్సం వాడాలి. అలా ప్రతిదీ కూడా ఇక్కడ న్యాచురల్ పద్ధతిలో వేసుకుంటూ మంచి రుచికరం. ఆయన ఒక ఆశయమే ఒకటేనండి, 10 మందికి మంచి ఆరోగ్యం వాళ్ళే మంచి ఫుడ్ పెట్టాలని ఒక తపంతో నిరంతరంగా ఆయన మాలాంటి వాళ్ళని ముందు ఉండి
దగ్గరుండి వర్క్ చేయించుకుంటూ మరి ఈ విధమైన యొక్క ప్రాజెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క డిజైన్ ఏం చేసామంటే మాకేమో ఎక్కువగా పంట కావాలి, ఇక్కడ ప్లేస్ లేదు. అందుకే తీగ జాతి ఏం చేసామంటే పైన ఆర్చిలాగా ఇచ్చేసి కీర, సొరకాయ, బీరకాయ అనేది ఈ తీగ జాతి అనేది మేము పైన పాగించడం అనేది జరిగిందండి. ఈ సైడ్ కూడా ఏంటంటే చక్కగా మళ్ళీ ఈ ఖాళీ ప్లేస్ అట్టి పెట్టుకున్న సైడ్ అమ్మటి కూడా బంతి అనమాట. ఈ బంతి అనేది మనం వేసుకుంటే అందంగా ఉంటుంది, ప్లస్ ఆదాయం కూడా వస్తుందండి. ఆ విధంగా ఇక్కడ కూడా ఏంటంటే మేము ఇంకోటి మేమే ఈ ఫామ్లో న్యాచురల్గా నర్సరీ ఒకటి డెవలప్ చేస్తున్నాము. అట్లాగే యూనిట్ ఏంటంటే రైతులకి కానీ లేకపోతే నర్సరీ ఇంటి దగ్గర మొక్కలు పెంచుకునే వాళ్ళకి కానీ అన్ని రకాల ఏంటంటే పోషకాలు అన్నమాట. మేము మొక్క పెట్టడం అనేది రావట్లేదు అంటారు, వాళ్ళకి కావాల్సిన కషాయాలు కానివ్వండి, మల్టీగ్రెయిన్ ఘనజీవామృతం కానీ ఇవ్వడం జరుగుతుందండి. ఈ విధంగా ఏంటంటే ఇక్కడ అన్ని రకాల వసతులు అనేది మేము ఏర్పరచుకోవడం జరిగింది. వాటర్ వచ్చేటప్పటికండి ఇది దరిదాపులు 18 అడుగులు లోతుందండి. 140 x 120 అండి సైజు, పొడవు 12 లక్షల లీటర్ అండి. దీనికి మార్నింగ్ ఈవినింగ్ అనమాట ఒక గంట వదులుతామండి. మొత్తం కూడా అంతా కూడా వాటర్ సరిపోతుంది. అలాగే పురుగు మందులు కూడా ఏంటంటే మేము డోన్ ఒకటి ఉందండి, తర్వాత చిన్న బ్యాటరీ ఒకటి ఉంది, దాని సాయంతో మేము పిచికారి చేస్తాము. మనకి ఈ దోమలు తెల్లదోమ ఉంటుంది, ఆ తెల్లదోమ కోసం ఏంటంటే మేము ఎల్లో మ్యాట్స్, అలాగే బ్లూ మ్యాట్స్, అలాగే నైట్ లైట్స్ అనమాట. అంటే ఆ డిప్పులో నీళ్ళు వేసి కొద్దిగా గమ్ము లాంటిది వేస్తే కొన్ని క్రిమి కీటకాలు దాంట్లో పడి చచ్చిపోవడం జరుగుతుందండి. అలాగే ఈ పన్నుటేక కోసం కూడా ఒక డబ్బా పెట్టడం జరుగుతుంది. అలాగే లింగాకర్ష బొట్లు ఇలాంటివన్నీ కూడా ఏంటంటే చిన్నగా అనమాట, అంటే మనకి డిసీజ్. అలాగే మాకు ఏంటంటే ఆనందం ఎక్కువగా మేము కషాయాలు ఇవి కూడా కొట్టమండి. సాయంత్రం కానీ మార్నింగ్ కానీ మాకు పక్షులు వచ్చేసి పురుగులన్నీ కూడా మన కనపడి కూడా అయ్యే ఏరుకుని మరీ తింటూ ఉంటాయి అనమాట. అందుకే మాకు అదొక ఆనందం అండి. సాయంత్రం పూట మార్నింగ్ పూట మేము పొలంలోకి వెళ్ళాము, ఆ పక్షులను చేపి అవి తిని వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మేము వెళ్ళిపోయి మా వర్క్ చేసుకుంటామండి.